ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. మరోసారి సిట్ ఎదుట ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు హాజరయ్యారు. ఈ నెల 9న 8 గంటల పాటు విచారించారు సిట్ అధికారులు. అయితే విచారణలో తమకు ప్రభాకర్ రావు సహకరించలేదని అధికారులు ఇప్పటికే చెప్పారు. ఇక ఇవాళ ఫోన్ ట్యాపింగ్ తో పాటు రిటైర్డ్ తర్వాత కూడా ప్రభాకర్ రావు కొనసాగడంపై విచారణ కొనసాగుతోంది. కాగా గత ఏడాది మార్చి 10న పంజాగుట్ట పిఎస్ లో ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. మరోసారి సిట్ ఎదుట ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు హాజరయ్యారు. ఈ నెల 9న 8 గంటల పాటు విచారించారు సిట్ అధికారులు. అయితే విచారణలో తమకు ప్రభాకర్ రావు సహకరించలేదని అధికారులు ఇప్పటికే చెప్పారు. ఇక ఇవాళ ఫోన్ ట్యాపింగ్ తో పాటు రిటైర్డ్ తర్వాత కూడా ప్రభాకర్ రావు కొనసాగడంపై విచారణ జరుగుతుంది. కాగా గతేడాది మార్చి 10న పంజాగుట్ట పిఎస్ లో ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో A1 గా ఉన్న ప్రభాకర్ రావునైతే ఇటు సిట్ అధికారులు రెండోసారి విచారణ కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, మొదటి విచారణలోనైతే ప్రభాకర్ రావు అయితే సహకరించలేదు, సిట్ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని తెలుస్తుంది, అధికారులు చెప్పారు. మరి ఈ రోజైనా విచారణలో మరి విచారణకు సహకరించే అవకాశం ఉందా? ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణ ప్రారంభమైంది. గత కొన్ని గంటల నుంచి ఒక విచారణ అనేది కొనసాగుతోంది. ముఖ్యంగా ప్రభాకర్ రావు వ్యక్తిగత సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న దర్యాప్తు బృందం ఆయన ఫోన్లను పక్కన పెట్టి వాటిలో ఉన్నటువంటి డేటాను కూడా కొంత చూసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన కన్వర్జేషన్స్ కు సంబంధించి ఆయన దగ్గర ఎటువంటి మొబైల్ ఫోన్స్ అనేవి లేకుండా ప్రస్తుతం విచారణ అనేది కొనసాగుతోంది. ప్రభాకర్ రావు రాజీనామా చేసిన కొన్ని గంటల్లోనే హార్డ్ డిస్కులు ధ్వంసం చేసినటువంటి ఇన్సిడెంట్ లో హార్డ్ డిస్క్ లు ధ్వంసం చేయడం వెనకాల ఉన్నటువంటి ప్రధాన కారణం ఏంటనేది తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఎస్ఐబికి చెందినటువంటి కీలక సమాచారాన్ని ధ్వంసం చేశారు అప్పట్లో మాజీ డిఎస్పీ ప్రణీత్ రావు. అయితే ప్రణీత్ రావుని ప్రభాకర్ రావే ఆదేశాలు జారీ చేశారా, అసలు ఎలక్షన్ యొక్క రిజల్ట్స్ వచ్చిన వెంటనే హార్డ్ డిస్క్ లు ధ్వంసం అనేది ముందుగానే అనుకున్నటువంటి ప్రణాళికన అనేటువంటి పూర్తి విషయాలను కూడా వీళ్ళు తెలుసుకుంటున్నారు. ఇక ఎస్ఐబికి చెందినటువంటి కీలక సమాచారాన్ని ధ్వంసం చేయడంతో ఈ హార్డ్ డిస్కుల ధ్వంసం మీద ప్రస్తుతం విచారణ అనేది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం చేస్తోంది. ఇవాళ సాయంత్రం వరకు కూడా ఈ యొక్క విచారణ కొనసాగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక ప్రస్తుతం ప్రభాకర్ రావును విచారించడంతో పాటు గతంలో ఈ కేసులో అదుపులోకి తీసుకుని విచారించినటువంటి నిందితుడు ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, తిరుపతిలో ఇచ్చినటువంటి స్టేట్మెంట్లను ముందు పెట్టి ప్రస్తుతం ఈ విచారణ కొనసాగిస్తున్నారు ఇన్వెస్టిగేషన్ టీం. ఇవాళ సాయంత్రం వరకు ఈ విచారణ కొనసాగిపోతోంది. ముఖ్యంగా నిన్న మొదటిసారి జరిగినటువంటి విచారణలో 9వ తారీఖున ఆయన కొంత విచారణకు సహకరించలేదనేటువంటి సమాధానాలు వచ్చాయి. మరీ ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసు తనకు సంబంధం లేదని ఒక కమిటీ అనేది దీనికి ఏర్పాటై ఉంది కాబట్టి వాటికి సంబంధించి తన ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా తక్కువగా ఉంది. పైగా అసలు ఫోన్ ట్యాపింగ్ కేసుకి తనకు ఎటువంటి సంబంధం లేదు. తను ఎప్పుడైతే రాజీనామా చేసిన కొన్ని గంటల తర్వాత కొంత గ్యాప్ తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది వెలుగులోకి వచ్చింది. హార్డ్ డిస్క్ల ధ్వంసం అనేది ఇవన్నీ జరిగాయి కాబట్టి వాటితో నాకు ఎటువంటి సంబంధం లేదు అనేది ప్రభాకర్ రావు మొదటిసారి జరిగినటువంటి విచారణలో తెలియజేశారు. అయితే ఈ ఆదేశాలన్నీ కూడా ఎవరిచ్చారు అనే దాన్ని ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ టీం దర్యాప్తు చేస్తూ ప్రభాకర్ రావును ప్రశ్నిస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.